అందరికీ నమస్కారం. ఆన్లైన్ తెలుగు టీచర్ ఛానల్కి స్వాగతం. నేను మీ రామగీత. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. మనకి 2 రోజుల్లో దీపావళి పండుగ వస్తుంది. ఎక్కడ చూసినా బాణాసంచా హడావుడే. షాపుల్లో బాణాసంచా మనకి ఆకర్షిస్తుంది. కానీ అసలు ఎందుకండి బాణాసంచా కాల్చాలి దీపావళికి? మరి దీపాలు వరుసగా పెడతాము దీపావళి అంటే కదా, ఇది అందరికీ తెలిసిందే. మరి దీపావళి ముందు రోజు వచ్చే నరక చతుర్దశి అనేది కూడా జరుపుకుంటాం. అసలు దీపావళి ముందు రోజు వచ్చే చతుర్దశి నరక చతుర్దశి అని ఎందుకు అంటాము అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. కశ్యప ప్రజాపతి దితికి 2 కుమారులు, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. వీరిద్దరూ బ్రహ్మ ఇచ్చిన వరంతో మితిమీరిన గర్వంతో అహంకారంతో ముల్లోకాలని అల్లాడిస్తారు. వారి అహంకారము తారస్థాయికి చెంది హిరణ్యాక్షుడికి ఈ భూమండలమంతా తన చేతిలో ఉండాలనే కోరిక కలిగి భూదేవిని పాల సముద్రంలో బంధిస్తాడు. ముల్లోకాలన్నీ అంధకారంతో ఉంటాయి. రాత్రి పగలు తేడా తెలియడం లేదు. అందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి భూదేవిని ఎలా అయినా విడిపించాలని కోరుకుంటారు. విష్ణుమూర్తి వరాహ అవతారంతో సముద్ర గర్భంలోకి వెళ్ళి హిరణ్యాక్షుడితో యుద్ధం చేసి తన కోరతో హిరణ్యాక్షుడిని చంపి భూదేవిని పైకి తీసుకువస్తాడు. ఆ తర్వాత భూదేవి విష్ణుమూర్తికి తనకి పుత్రుని ప్రసాదించమని కోరుతుంది. విష్ణుమూర్తి అనుగ్రహిస్తాడు. కానీ విష్ణుమూర్తి హెచ్చరిస్తాడు, నీ పుత్రుడు అసురు లక్షణాలు ఉంటాయి అని అనడంతో భూదేవి కొంచెం భయపడుతుంది. ఎందుకంటే అసురుడు అనగానే విష్ణుమూర్తి ముందుగా చంపేస్తాడు. అందుకని నీ వలన భయం లేకన్నా నువ్వు నా కొడుకుని హతమార్చునని మాట ఇవ్వు అని అడుగుతుంది. విష్ణుమూర్తి ఆలోచించి, నేను చంపను, కానీ నీ కొడుకు నీ చేతిలోనే చనిపోతాడు అని హెచ్చరించి తన లోకానికి వెళ్ళిపోతాడు. ఏ తల్లైనా తన బిడ్డను చంపుకోదు కదా, అలాగే భూదేవి కూడా ధైర్యంగా నా బిడ్డను నేనెందుకు చంపుకుంటాను అని తన తండ్రి అయిన జనక మహారాజు దగ్గర నరకుడిని విడిచిపెట్టి విద్యాబుద్ధులు నేర్పమని చెప్తుంది. జనక మహారాజు నరకాసురుడికి అన్ని విద్యాబుద్ధులు నేర్పించి చక్కగా పెంచుతాడు. నరకుడు పెరిగి పెద్దవాడై చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ప్రాగ్జ్యోతిషీపురంలో కామాఖ్యను రాజధానిగా చేసుకొని నరకుడు రాజ్యపాలన చేస్తుంటాడు. తన పాలనలో ప్రజలను కన్నబిడ్డల వలె చూస్తుంటాడు. ఇలా కొన్నాళ్ళు గడిచిపోయింది. ఇతనిలోని కామాఖ్యాదేవిని తన తల్లిలాగా ఆరాధిస్తూ అమ్మవారి దయ వల్ల ఎన్నో వరాలను కూడా పొందుతాడు. ఇలా కొన్ని యుగాలు గడిచిపోయాయి. నరకాసురుడు పక్క రాజ్యమైన సోనితాపురంకు చెందిన బాణాసురుడు అనే రాజు ఉండేవాడు. ఇతను స్త్రీలోలుడు, ఆడవాళ్ళని చాలా నీచంగా చూసేవాడు అనమాట. ఇతనితో స్నేహం కుదిరింది నరకాసురుడికి. స్నేహ ప్రభావం వల్ల ఇతనిలో రాక్షస ప్రవృత్తి, ఎప్పుడైతే జన్మతః వచ్చిన రాక్షస ప్రవృత్తులు అప్పుడు అతనిలో ప్రవేశించి విజృంభించాయి. దానితో ప్రపంచంలోని ఆడవాళ్ళందరినీ, ఒక 16,000 మంది స్త్రీలను బంధించి తన ప్రాగ్జ్యోతిషపురంలో బంధించడం జరుగుతుంది. ఇలా నానా రకాల అగత్యాలు చేస్తుంటాడు. అంతేకాకుండా
ఇంద్రలోకం వెళ్ళి ఇంద్రుణ్ణి స్వర్గం నుంచి బయటికి గంటేస్తాడు. అందరూ శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి నరకాసురుడి యొక్క ఆకృత్యాలన్నీ చెప్పి అతన్ని ఎలాగైనా సంహరించమని కోరుతారు. అయితే శ్రీకృష్ణుడికి తెలుసు, శ్రీకృష్ణుడు నరకాసురుడి యొక్క వృత్తాంతం అంతా తెలుసుకొని ఇతను తన తల్లి ద్వారానే చనిపోతాడు అనే ఉంది కదా అన్నది తన వరంలో ఉంది కనుక సత్యభామను కూడా యుద్ధానికి రమ్మంటాడు. సత్యభామకి ఎప్పటి నుంచో శ్రీకృష్ణుడితో వెళ్ళి యుద్ధం చేయాలనే కోరిక, దగ్గరుండి చూడాలనే కోరిక. ఆ కోరికని తీరుస్తానని శ్రీకృష్ణుడు యుద్ధానికి బయలుదేరమంటాడు. ఇక్కడ అంతేకాకుండా 16,000 మంది స్త్రీలను బంధించాడని తెలుసుకొని సత్యభామకు కూడా నరకాసురుడి మీద విపరీతమైన కోపం వస్తుంది. నేను కూడా ఆ దుష్టుణ్ణి సంహరిస్తాను, దుష్టుణ్ణి చూస్తాను అని చెప్పి బయలుదేరుతుంది యుద్ధానికి. అలా శ్రీకృష్ణుడు సత్యభామ యుద్ధానికి బయలుదేరుతారు. శ్రీకృష్ణుడు ఘోరంగా పోరాడి నరకాసురుడి యొక్క బాణం దాటికి మోర్చిపోతాడు. అప్పుడు సత్యభామాదేవి కోపంతో ఊగిపడి నరకాసురుడిపై యుద్ధానికి దిగుతుంది. సత్యభామాదేవి కూడా యుద్ధం చేసి అలిసిపోయి లాస్ట్ బాణం వేసే టైంకి అలిసిపోయిన సమయంలో శ్రీకృష్ణుడు విష్ణు రూపంలో తన ఆయుధాన్ని ఉపయోగించి నరకాసురుడిని చంపడం జరుగుతుంది. అప్పుడు నరకాసురుడు తన తల్లిదండ్రులు భూదేవి విష్ణుమూర్తి అని గ్రహించి తన తల్లి చేతిలో వరము తన తల్లి చేతిలో మాత్రమే చనిపోతాడనే వరం ఉంది కదా, అప్పుడు అది గ్రహించి తన తల్లి సత్యభామాదేవిని కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి, నేను చేసిన పాపాలకన్నిటికీ మీరు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నానని చెప్పి కాళ్ళ మీద పడి నేను చనిపోయిన రోజునాడు అందరూ పండుగలా జరుపుకోవాలనే వరం కోరుకుంటాడు. నా చావు ప్రజలకి పండుగ, ఇది ఒక కథలాగా ఉండాలి అని చెప్పి వరం కోరుకుంటాడు. దానికి విష్ణుమూర్తి సరే అని చెప్తాడు. అలా అప్పటి నుంచి మనము నరక చతుర్దశి రోజునాడు పండగ చేసుకోవడం జరుగుతుంది. నరక చతుర్దశి ఆ మరుసటి రోజు నరకుడు పీడ విరగడైందని, అతని అహంకారం మీద విజయం సాధించిన సందర్భంగా, అంటే చెడుపై మంచి విజయం సాధించిన సందర్భంగా దీపావళి నాడు మనం బాణాసంచా కాల్చి దీపాలు పెట్టుకొని జరుపుకుంటాం. ఇది నరక చతుర్దశి కథ. మరి దీపావళి రోజు కూడా ఒక విశిష్టమైన కథ ఉందండి. ఇంకొక కథ ఏంటంటే, ఇదే రోజు రామలక్ష్మణులు సీతాదేవి అడవికి వెళ్తారు వనవాసానికి. వనవాసం నుంచి లంకాధిపతి రావణాసుడిని సంహరించి రామలక్ష్మణులు సీతాదేవి అయోధ్యకి వెళ్తారు. ఆ రోజు కట్టిగా చీకటిగా ఉండడంతో అందరూ దీపాలు వెలిగించి స్వాగతం పలుకుతారు. ఇలా దీపావళికి 2 కథలు ఉన్నాయి. మరి అంతేకాదండి, దీపావళి రోజు అమావాస్య రోజు పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించిన రోజు కూడా. అందుకే ఆ రోజు సాయంత్రం లక్ష్మీదేవికి స్వాగతించడానికి అందరూ లక్ష్మీదేవి పూజ చేస్తారు. మరి మీరు ఈ దీపావళి ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్లతో నెక్స్ట్ వీడియోలో చెప్పండి. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. మీ రామగీత.